థ్యాంక్ యూ రానా. ఫేస్బుక్ మీద అదేవిధంగా బ్లూ బటన్ మీద చూస్తున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం. రఘుపాల్ గారు మీరు కెమెరా ఆఫ్ చేయాలి. అందరికీ స్వాగతం. ఈరోజు అంశము ఫిబ్రవరి మాసంలో ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్చించడానికి ఈరోజు మన వెబినార్ నిర్వహిస్తున్నాము. ఈ వెబినార్లో మనకి హర్ష మందర్ గారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, అదేవిధంగా రచయిత. మొదటి నుంచి కూడా ఆ పోరాటంతో ఉన్నాడు. సిఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో జరిగినటువంటి పోరాటంలో ఆయన ఉన్నారు. ఆయన అక్కడి పరిణామాల మీద మనకి వివరిస్తారు. ఇటీవల ఒక వార్త వచ్చింది, మనం చూసాము. అదేంటంటే అక్కడ ప్రసంగించినటువంటి సిఐఏను వ్యతిరేకిస్తున్నటువంటి వారికి సంఘీభావంగా ప్రసంగించినటువంటి సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం యేచూరి, అదేవిధంగా ఆర్థికవేత్త జయతి ఘోష్, ప్రశాంత్ భూషణ్, మన యోగేంద్ర యాదవ్, అదేవిధంగా హర్ష మందిర్, ఇటువంటి వీళ్ళందరి మీద కేసులు పెడతాము అని చెప్పేసి వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ పెట్టడం లేదు అని వచ్చింది. కానీ ఏమైనా చాలా ఎఫ్ఐఆర్లు అక్కడ కోర్టులో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరి ప్రేరణ వల్ల అయితే అక్కడ ఈ అల్లర్లు జరిగాయో, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అట్లా వదిలేసి ఇతరులను అరెస్ట్ చేయటం, వాళ్ళ నుంచి డిపోజిషన్స్ను తీసుకోవడం, దాని మీద యాక్ట్ చేయటం, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో వాటన్నింటి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఈరోజు హర్షమందర్ గారు మనకి వివరిస్తారు. వారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారి ఉపన్యాసాన్ని మధ్య మధ్యలో వీరయ్య గారు ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ తర్వాత ప్రశ్నలు అడగదలుచుకున్నటువంటి వాళ్ళు ప్రశ్నలు వేయచ్చు. ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వాళ్ళు యథావిధిగా కామెంట్ బాక్స్లో తమ ప్రశ్న నమోదు చేయాలి. బ్లూ బటన్లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్లో తమ ప్రశ్నను నమోదు చేయాలి. Sir, what I have told them is that now we are organizing a webinar on the Delhi riots, police. I broadly followed. Don't worry. Yeah. Okay. Sir, okay. Now we want to start your speech. So Viraya will be translating it in between. Okay. Thank you so much. Thank you for inviting me. Zindabad. Lal salam to all comrades. In February, as we all know, the capital city of Delhi witnessed a very sad episode of communal violence. In fact, the gravest episode of communal violence between Hindus and Muslims after partition, and the largest episode of communal violence since 1984. At least 53 people lost their lives, hundreds were injured. There was instances of sexual violence, and properties and homes of very large numbers of people were devastated. Viraya, would you like to translate? Yeah. నన్ను ఈ సెమినార్కి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు హర్షమందర్ గారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో, జాతీయ రాజధాని ఢిల్లీలో అత్యంత విచారకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. బహుశా స్వాతంత్రానంతరం దేశ విభజన తరువాత ఢిల్లీలో ఈ స్థాయిలో మత ఘర్షణలు, మత కలహాలు జరగటం, అందులో ఒక 53 మంది పైగా చనిపోవటం, వందలాది మంది క్షతగాత్రులు కావటం, లైంగిక అత్యాచారాలకు గురి కావటం, పెద్ద ఎత్తున ఆస్తులు విధ్వంసానికి గురి కావటం స్వాతంత్రానంతరం ఇదే మొదటిసారి. 1984 తరువాత ఢిల్లీలో ఏ రకమైనటువంటి మత ఘర్షణలు, మత కలహాలు లేకుండా ప్రశాంతంగా సాగింది. ఆ పరంపరకి, ఒరవడికి ఈ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఘర్షణలో ఒక
ముగింపు పలికాయని చెప్పి చెప్పుకోవచ్చు. సార్, the claim of the Delhi police is that this communal violence was the result of a very big conspiracy. We agree that this communal violence, behind it was a big conspiracy. But the conspiracy that actually happened is very different from what the police claims. Yeah. ఢిల్లీ పోలీసులు ఈ మొత్తం ఘర్షణలన్నిటికీ కారణం ఒక పెద్ద కుట్ర అని చెప్పి చెప్తున్నారు. ఈ ఘర్షణలు మత కలహాల వెనుక, ప్రాణాలు కోల్పోవడం వెనుక కుట్ర ఉన్నది అన్న వాదనలో మేము ఏకీభవిస్తున్నాం. అయితే ఈ కుట్రకి మనం చెప్తున్నటువంటి కుట్ర కోణానికి, ప్రభుత్వం లేదు పోలీసుల ద్వారా చెప్తున్నటువంటి కుట్ర కోణానికి చాలా తేడా ఉంది. Not just the Delhi violence, no episode of communal violence is spontaneous. No major episode of communal violence is spontaneous. It is not as if Hindus and Muslims choose to fight each other spontaneously. I've spent many years in the IAS. I was collector in 6 districts. I've handled many episodes of communal violence. In 2002, after the Gujarat massacre, I chose to leave the IAS and stand with the survivors of the violence. I've also worked with later episodes of communal violence in Assam, in Kokrajhar in 2012, in Muzaffarnagar in 2013, and so on. Based on all of this experience, I am completely convinced that no communal violence of any kind can go on for even more than a few hours, let alone days, unless the government wants the communal violence to happen. So behind any episode of communal violence which goes on for more than a few hours, you can be sure that there is a conspiracy backed by the state. ఏ దేశంలో జరిగినటువంటి ఏ మత కలహాలు కూడా తమంతట తాము స్పాంటేనియస్ గా హిందూ ముస్లింలు ఏదో సరదా పడి కొట్టుకునే సంఘటనలు కావు. వీటి వెనుక అనివార్యంగా ఒక కుట్రకోణం ఉంటుంది. ఇది ఢిల్లీలో జరిగినటువంటి మత కలహాలకే కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఘర్షణ వాటి యొక్క చరిత్రను పరిశీలించిన మనకి ఇదే కనిపిస్తుంది. హర్షమంద్ర గారు ఐఏఎస్ పదవి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక 6 జిల్లాల్లో జరిగినటువంటి ఘర్షణల్ని కూలంకషంగా పరిశీలించారు. 2002లో గుజరాత్ లో నరమేధం జరిగిన తర్వాత పాలనా వ్యవస్థ వైఫల్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఆయన తన పదవి బాధ్యతల నుంచి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. అనంతరం దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక మత కలహాలు, వాటిలో నష్టపోయినటువంటి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు. అటు 2012లో అస్సాం కోక్రజార్ జిల్లాలో జరిగినటువంటి సందర్భంలో ఘటనల విషయంలో కానీ, 2013 ముజఫర్నగర్ ఘటనల విషయంలో కానీ మనకు కనపడేది ఒకటి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కావాలని కోరుకుంటే తప్ప ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రాంతంలో జరిగినటువంటి మత కలహాలు, ఘర్షణలు, విధ్వంసకర కార్యకలాపాలు కొన్ని గంటల పాటు కంటే మించి జరగడానికి సాధ్యం కాదు. ప్రభుత్వ యంత్రాంగం రంగంలో దిగుతుంది. కానీ ప్రభుత్వం కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే కావాల్సిన రోజులు ఈ మత కలహాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది హర్షమంద్ర గారు తన సర్వీస్ లో పరిశీలించినట్టు. Every episode of communal violence, there are 3 things that are required for communal violence to happen. The first is what I call the construction of hatred. Hatred doesn't naturally exist between communities. It is actually manufactured, almost like a chemical factory where you put things together. So communal organizations and parties create hatred. And in Delhi, we saw the creation of hatred hugely during the build-up of the Delhi elections, were led by the Home Minister Amit Shah, UP Chief Minister Adityanath, and other cabinet ministers, Anurag Thakur, and other BJP leaders like Kapil Mishra and Pravesh Verma. All of them
gave open hate speeches, and Delhi saw the most communal election campaign that it has seen in its history. So that was where his hatred was constructed. ఏ ప్రాంతంలో మత కలహాలు జరగాలన్నా 3 ముఖ్యమైనటువంటి కారణాలు వాటి వెనుక ఉంటాయి. ఒకటి విద్వేష ప్రచారం. విద్వేష ప్రచారం లేకుండా ఏ ప్రాంతంలోనూ మత కలహాలు జరిగే పరిస్థితి సందర్భం లేదు. ఢిల్లీలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విద్వేష ప్రచారాలు అన్నింటిలోనూ పతాక స్థాయిలో జరిగింది ఢిల్లీలో. స్వయంగా హోంమంత్రి అమిత్ షా గారు, అట్లాగే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా, మరో నాయకుడు ప్రవేశ్ వర్మ, వీళ్ళందరూ కూడా అత్యంత విద్వేషపూరితమైనటువంటి ఉపన్యాసాలు చేశారు. రెచ్చగొట్టుడు భావజాలాన్ని ఎక్కించడానికి కావాల్సిన పనిచేస్తున్నటువంటి పార్టీలు, సంస్థలు, మతోన్మాద సంస్థలు వీటి వెనుక ఉన్నప్పుడు మాత్రమే మత కలహాలు చోటు చేసుకుంటాయి. అదే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఒక రసాయనిక చర్యలాగా ఈ అగ్నికి ఆజ్యం పోస్తాయి అంటాం. అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మత సంస్థలు, మతోన్మాద సంస్థలు, వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ, వాటి ప్రమేయం లేకుండా విద్వేష ప్రచారం జరగదు. విద్వేష ప్రచారం లేకుండా మత కలహాలు జరగవు. The second thing that you require for any communal violence is the planning of the logistics of the violence. Again, it isn't automatically that people have weapons in those large numbers, gas cylinders to blow up houses, etc., etc., knowing which is the Muslim house, which is the Hindu house. All of this is also planned. But the third most critical factor when in any communal violence is the role of the state. I repeat, when you saw in the capital city of Delhi, where all the central government is here, the Delhi government, the police, all the resources were available. If the government wanted, it could have controlled the violence in a very short period of time. The fact that it went on for many days is evidence enough that behind the violence was the state wanting the violence to happen, and that is the real conspiracy of the Delhi violence. మతోన్మాద కలహాలు చెలరేగటానికి రెండవ ప్రాథమిక షరతు వాటికి ఆ కలహాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి వనరుల సమీకరణ. ఉదాహరణగా ఢిల్లీలో మనం చూసినట్టుగా, గుజరాత్ లో చూసినట్టుగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఏది ముస్లిం నివాసం, ఏది హిందూ నివాసం అనేది కూడా ముందే గుర్తించుకొని ప్లాన్ ప్రకారం ఉండాలి. ఏ ఇళ్ళు ఏ రకమైనటువంటి ఏ ఇళ్ల మీదకి ఏ రకమైన ఆయుధాలతో వెళ్లాలో ఉండాలి, ఆయుధాలు సమీకరించుకోవాలి. అది పేలుడు సామాగ్రి కానీ, మందుగుండు సామాగ్రి కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, పెట్రోల్ బాంబులు కానీ, కత్తులు కానీ, కటార్లు కానీ, ఇవన్నీ సమీకరించుకోవడం వనరుల సమీకరణ ఒక పెద్ద పని. అది ముందస్తు వ్యూహం లేకుండా వనరుల సమీకరణ జనం దగ్గర వరకు కత్తులు కటార్లు పోగుబడే పరిస్థితి లేదు. మూడవ అంశం మత కలహాలు చెలరేగడానికి కీలక పాత్రధారిగా ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర. ఢిల్లీలో జరిగినటువంటి ఘటనలు మనం చూసాము. ఢిల్లీ దేశ రాజధాని, హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పనిచేస్తుంది, ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు. కేంద్ర హోంశాఖ స్వాధీనంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి, అన్ని రకాల బలగాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి. అవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని రోజుల పాటు మారణకాండ యథేచ్ఛగా కొనసాగుతూ పోయింది. కాల్పులు నరమేధం యథేచ్ఛగా కొనసాగుతూ వెళ్ళింది. So what is the conspiracy according to the police? The police alleges, firstly, it starts off with a view on the CAA law. It says that the law was a good law which did not discriminate against any Indian citizen. It goes on, there are 4 or 5 things that the police case rests on. The second is that because the law was a good law, those who were protesting against the law, the anti-CAA protesters, were actually creating a baseless sense of insecurity and fear among the Muslims. Thirdly, they maintain that the Muslim women who participated in Shaheen Bagh and in other places in such large numbers, they had no, they were being misled by mischievous leaders of the protests. It was not as if they had their own choice and agency to participate. And the conspirators who were misleading them were of 2 kinds.
One was Muslim youth and students, whom the police calls jihadis. And the second was senior progressive left-leaning people like me, whom the government calls urban Naxals. So according to them, it was a jihadi and urban Naxal combination. It's very strange. I've never heard of jihadis and Naxals coming together. So they say that this was a conspiracy jointly of jihadis and urban Naxals. And therefore somebody like Umar Khalid, who is both Muslim, young, and leftist, is a combination of jihadi and urban Naxal according to them. The next point in the police story is that when we spoke about peace, non-violence, the constitution, actually this was just a facade for inciting. It was dikhawa, and really we were trying to create hatred in the hearts of people. Then that we wanted to use Donald Trump's visit by creating violence at that time to draw international attention by creating a siege in the city. The next, like the Leningrad siege. The next, they say, was our larger aim was an insurrection against the Modi government to topple the government. And, so this idea that the anti-CAA protest was this jihadi, urban Naxal plan of an insurrection against the Modi government, and that through all of this, the Delhi police acted with restraint, fairness, and firmness. These are the various points in the police version. ఢిల్లీ పోలీసుల వాదన ప్రకారం సిఏఏ వెనక దాగి ఉన్నటువంటి కుట్రకి 4-5 కారణాలు వాళ్ళు నమోదు చేశారు. మొదటిది వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిఏఏ చట్టం చాలా సానుకూలమైనటువంటి చట్టం, ఎవరికి ఏ రకమైనటువంటి నష్టాన్ని కలగజేసే చట్టం కాదు అనేది మొట్టమొదటి వాదన. రెండో అంశం వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు నిరాధారమైనటువంటి ప్రచారాలతోటి తప్పుడు విషయాల్ని ప్రజల ముందు పెట్టి వాళ్ళల్లో ప్రత్యేకించి ముస్లింలలో భయాందోళన కలిగించడానికి కారకులయ్యారు అనేది వాళ్ళు ప్రభుత్వం తరఫున పోలీసులు చేస్తున్నటువంటి రెండవ వాదన. మూడవ వాదన, ఈ ధర్నాల్లోనూ నిరసనల్లోనూ ఢిల్లీలో ప్రధానంగా పెద్ద ఎత్తున పాల్గొన్నది ముస్లిం మహిళలు. వీళ్ళందరూ తప్పుడు విషయాలు ప్రభావాలకి లోనయ్యి తప్పుదారి పడినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ధర్నాల్లోకి నిరసనల్లోకి వచ్చారు అనేది ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చెప్తున్నటువంటి మూడో వాదన. పోలీసుల వాదన ప్రకారం కుట్రదారులు ఈ మొత్తం వ్యవహారానికి కుట్రబలినటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. మొదటి రకం యువకులైనటువంటి ముస్లింలు, విద్యావంతులు యువకులు అయినటువంటి ముస్లింలు, వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వ పరిభాషలో జిహాదీ శక్తులుగా చెప్తున్నారు. రెండో భాగం ఈ కుట్రకి ఆజ్యం పోసినటువంటి వాళ్ళుగా ప్రభుత్వం పోలీసులు చెప్తున్నటువంటి వాళ్ళు అర్బన్ నక్సల్స్, అంటే వామపక్షవాదులు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, హర్షమంద్ర గారు లాంటి వాళ్ళు, ఇతరత్ర సీనియర్ సివిల్ సర్వెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్ గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకవైపున జిహాదీ శక్తులు, రెండో వైపున అర్బన్ నక్సల్ శక్తులు ఇద్దరు కలిసి ఈ కుట్రకి వ్యూహరచన చేశారు అనేది ప్రభుత్వం పోలీసుల యొక్క వాదన. ఈ కుట్రని తెర మీద తీసుకురావడం కోసం ట్రంప్ పర్యటనని వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేసే లక్ష్యంతో ఢిల్లీని దిగ్బంధనం చేయడానికి ఈ కుట్రదారులందరూ కూడా ఏకమయ్యారు. ఇంకా పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్లోనూ చార్జ్ షీట్లలోనూ ఈ ఢిల్లీ దిగ్బంధనాన్ని లెనిన్గ్రాడ్ దిగ్బంధనంతో పోల్చారు. ఆ రోజు రష్యాలో విప్లవానికి ముందు ఉన్నటువంటి లెనిన్గ్రాడ్ దిగ్బంధనంతో పోల్చారు. ఆ స్థాయిలో ప్రభుత్వం యొక్క వాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఒక ఉమర్ ఖాలిద్ని చూస్తే సరిపోతుంది. ఉమర్ ఖాలిద్ యువకుడు, విద్యాధికుడైనటువంటి ముస్లిం యువకుడు, వామపక్షవాది. సో ఆ రకంగా ఒక వామపక్షవాదులు, విద్యార్థులైనటువంటి ముస్లింల పట్ల ఒక తప్పుడు ఆధారాలతోటి ప్రభుత్వం ఈ కుట్ర కేసుకు సంబంధించినటువంటి కసరత్తు కషాయం అనేది So and this conspiracy is, it is called the FIR 59, which
alleges this conspiracy, and for it they have applied the UAPA law, which is an anti-terror law. The investigation is also by the special cell, which normally is charged with looking at terror cases. So this is now seen like a terror case. And the special cell in Delhi for the last 2 to 3 months has been calling numerous people who were all involved in the protests, mostly young people, but even people who participated in, say, the Women's March. All of them have been called one by one. We don't know the exact numbers, but they can be well over 100 people who've been called. And the process is standard. They keep them for many hours, intimidate them, frighten them, say that you will go to jail now for 7 years. But if you sign these confession statements, we will ensure that you are protected and you will get less punishment. So with this kind of intimidation, many of them have been forced to sign confessional statements. Now, under the UAPA law, these statements before the police have no evidentiary value. They're not evidence. The police knows it. So what they do with these statements is that they make selective leakages to the media, to their sympathetic, and we know that channels like Republic TV and Times Now and Z and all of these, and they immediately pick it up and then they say कि बहुत बड़ा खुलासा and there's a great revelation, and they create a huge, based on these so-called confessional statements, they then create a media trial of various people. This is what happened in a number of cases. Yes. పోలీసులు రూపొందించినటువంటి కుట్ర కథనం ఆధారంగా ఎఫ్ఐఆర్ 59 నమోదైంది, రిజిస్టర్ అయింది. ఆ 59 ఎఫ్ఐఆర్ ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఒక రకమైనటువంటి ఉగ్రవాద నిరోధక నియంత్రణ చట్టం కింద నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసే నేరాల్లో ఉగ్రవాద సంబంధించినటువంటి చర్యలు దర్యాప్తు చేసే విభాగం సపరేట్ గా ఉంటుంది, స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ సెల్ ద్వారా ఈ 59 ఎఫ్ఐఆర్ మీద దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. అంటే సిఏఏకి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉగ్రవాదులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది అనే దానికి ఇది నిదర్శనం, స్పష్టమైనటువంటి ఉదాహరణ. వీళ్ళందరినీ ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరుగా పిలుచుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి టార్చర్ సెల్లో పెట్టి వాళ్ళని నయానో భయానో రకరకాలుగా ప్రభుత్వం చెప్పినటువంటి వాదనకి సిద్ధపడకపోతే, సాక్షిగా మారకపోతే, వాంగ్మూలం ఇవ్వకపోతే మీకు 7 ఏళ్ళు శిక్ష పడుద్ది, 10 ఏళ్ళు శిక్ష పడుద్ది, బయటికి వెళ్తే భవిష్యత్తు ఉండదు, ఈ రకమైనటువంటి విద్యార్థులు లేనటువంటి యువకులు వాళ్ళందరి మీద రకరకాల భయాలు, వాళ్ళందరికీ రకరకాల భయాలు చూపించి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏవి పోలీసుల వద్ద దర్యాప్తులో దొరకలేదు. అటువంటప్పుడు ఈ కేసుని కట్టుదిట్టంగా ఒక అద్భుతమైనటువంటి తీవ్రమైనటువంటి కథ కింద వర్ణించాలి అంటే ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని, లేదంటే వేటాడి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాంగ్మూలాలే దానికి ఆధారం. మసాలా దట్టించే పని చేస్తూ ఉంది ప్రభుత్వం. అటువంటి మసాలా దట్టించినటువంటి ఛార్జ్ షీట్లని సెలెక్టివ్ గా లీక్ చేస్తున్నారు. ఆ లీకేజ్ కూడా ఎవరెవరికి వెళ్తోంది? అది కోర్టు, ఛార్జ్ షీట్ నేరుగా కోర్టుకి వెళ్ళాలి. కానీ మధ్యలో రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, జీ న్యూస్ లాంటి ప్రభుత్వానుకూల మీడియా సంస్థలకి లీక్ అవుతూ ఉంది. దాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు అద్భుతమైనటువంటి రహస్యాలు బయటకు వచ్చినాయి. ఫలానా మనిషి ఈ రకంగా చేశాడు, ఫలానా మనిషి ఆ రకంగా చేశాడు, ఈ కుట్ర వెనకంతా ఫలానా వాళ్ళంతా ఉన్నారు అని చెప్పి ఆ రకంగా ఈ కథని మరింత రక్తి కట్టించే దానికోసం మీడియా కూడా తన వంతు తాను పాత్ర పోషిస్తుంది. దాన్ని మీడియా ట్రయల్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. So to take a few examples, in my own case, for instance, my name has appeared in at least half a dozen charge sheets, claiming that after the police had entered the Jamia University library and beaten up students, there was great anguish among the students, and I was called to the next day to speak to the students.
And in a speech that I spoke for 8 minutes, which is widely available now on social media, I spoke about, this is a battle for our constitution, for love, for a country based on love, about the equal rights of Muslims to this country. I spoke about that whatever happens, we should never be provoked. I spoke about, and I said at the end that this matter is not going to be resolved in Parliament, it's not going to be resolved in the courts. It has to be finally the question about what kind of country we want to be for us will be decided by we, the people of India, on the streets, fighting with non-violence and with resolve. But most of all, it will be decided in our hearts, my hearts and your hearts, whether we've allowed hate to colonize our hearts or whether we have love and respect for each other. Now, this speech is being quoted in each of the charge sheets. As they said, in the facade of peace, he was instigating hate. Purvanand, who is a Gandhian, Professor Purvanand, they called him for interrogation, and then through a leakage of a so-called confession statement, they said that he not only planned, he actually trained women in burqas to riot, as if the women of all of these places would be waiting for a Hindu professor to come and train them how to riot, and that gave them weapons, and really absurd. And the media started calling him the terror professor. Umar Khalid, again on the basis of these so-called confessions, statements, has been described as mastermind of this violence. And in the most recent charge sheet, even Mr. Sitaram Yechuri, Jayati Ghosh, progressive people, all of them have been, Yogendra Yadav have been mentioned. The only thing that they have done was to address some anti-CAA rallies, but to their mind, in the version of the police, the anti-CAA protests were actually the conspiracy of hate, violence. So this is how the police has drawn up its story. కొన్ని ఉదాహరణలు చార్జ్ షీట్లకు సంబంధించి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ప్రస్తావించిన కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం. హర్షమంద్ర గారి పేరు కనీసం 6 చార్జ్ షీట్లలో ఉంది. ఆ 6 చార్జ్ షీట్లకు పునాది ఏమిటంటే, జామియా యూనివర్సిటీ లైబ్రరీలో పోలీసులు దొరబడి విద్యార్థుల మీద కాల్పులు జరిపారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు హర్షమంద్ర గారిని కాంటాక్ట్ చేసి సంఘీభావం కోసం రమ్మని చెప్తే మర్నాడు వెళ్ళి అక్కడ ఒక 8 నిమిషాల పాటు ఉపన్యాసం చెప్పారు. ఆ 8 నిమిషాల ఉపన్యాసంలో ప్రధానంగా చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ఇది ఒక యుద్ధ వాతావరణం, ఇది యుద్ధ పరిస్థితి కల్పిస్తోంది. రాజ్యాంగ విలువల్ని, హక్కుల్ని, హామీల్ని కాపాడుకోవడం కోసం ప్రజలు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ మన ముందున్నటువంటి సమస్యలు పార్లమెంట్లోనూ కోర్టులలోనూ పరిష్కారం కావు. ప్రజలే తేల్చుకోవాలి. మన మెదడు మీద, మన ఆలోచనల మీద మరొకళ్ళు పెత్తనం చేయటమా, మన ఆలోచనకి మన మెదడు మన స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకోవటమా, మానసిక స్వావలంబన, మేధో స్వావలంబనకి కట్టుబడి ఉండటమా అన్నది మనం తెలుసుకోవాలి. దీనికోసం ఉద్యమాలు తప్ప, శాంతియుత మార్గాల్లోనూ అహింసాయుతమైనటువంటి ఉద్యమాలు తప్ప మరో పరిష్కారం లేదు అని చెప్పి హర్షమంద్ర గారు చెప్పారు. దీన్ని 8 నిమిషాల వీడియోని, క్లిప్స్ ని, దాంట్లో వచ్చినటువంటి ఉపన్యాసాన్ని అనేక సందర్భాల్లో చార్జ్ షీట్లలో దఫదఫాలుగా కోట్ చేసుకుంటూ, ప్రస్తావించుకుంటూ ప్రభుత్వం ఒక కుట్ర కథనాన్ని రూపొందించడానికి ఉపయోగించుకుంది. మరో సందర్భం ఏమిటి? ఉమర్ ఖాలిద్ గురించి మొదట్లోనే చెప్పుకున్నాం. ఉమర్ ఖాలిద్ మొత్తం సిఏఏ వ్యతిరేక నిరసన కార్యక్రమాలన్నింటికీ ఒక మాస్టర్ మైండ్ లాగా ఉన్నాడు అని చెప్పి పోలీస్ చార్జ్ షీట్ లో ప్రస్తావించబడ్డాడు. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గాంధేయవాది ఒక ప్రొఫెసర్ అపూర్వానంద్, ఆయన్ని అరెస్ట్ చేశారు. కొన్ని గంటల పాటు ఇంటరాగేట్ చేశారు. ఎవరికి అందుబాటులోకి రానివ్వకుండా, ఎవరితో కాంటాక్ట్ లో లేకుండా కొన్ని గంటల పాటు ఇంటరాగేట్ చేశారు. ఆ ఇంటరాగేట్ చేసిన సందర్భంలో వచ్చినటువంటి లీకేజెస్ ఏమిటి? అపూర్వానంద్ గారు ముస్లిం మహిళలకి సాయుధ శిక్షణ ఇవ్వడం కోసం అంగీకరించి వాళ్ళందరినీ ఒక తోటకు తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి టెంట్లు వేయించి ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షల్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ కూడా పేరు మాట వరుసకు మాత్రమే శాంతియుత
శాంతి వచనాలు పలుకుతున్నారు తప్ప వీళ్ళ ఆలోచనలన్నీ కూడా పెద్ద కుట్రతోటి, ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రతోటి నిండి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దారుణమైనటువంటిది ఏముంటుంది, ఒక హిందూ ప్రొఫెసర్ ముస్లిం మహిళలకి సాయుధ శిక్షణ ఇవ్వడం కోసం వచ్చాడు, తన వృత్తి విద్యని వదిలేసి, ప్రొఫెసర్షిప్ ని వదిలేసి, కాలేజీని వదిలేసి ఈ ముస్లిం మహిళల కోసం వచ్చాడు అని చెప్పేది ఎంత ఆశ్చర్య నవ్వులాటగా ఉంటుందో. ముస్లిం మహిళలు ఒక హిందూ ప్రొఫెసర్ వస్తే వాళ్ళ చేత శిక్షణ తీసుకోవడానికి కూడా రెడీగా కూర్చొని ఉన్నారు, కాల్చుకొని కూర్చొని ఉన్నారు అని చెప్పేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు మనకి ఛార్జ్ షీట్లలో అనేకం కనిపిస్తాయి. ఈ కోవలోకే చెందింది తాజా ఛార్జ్ షీటు. సీతారాం యేచూరి, జయతి ఘోష్, యోగేంద్ర యాదవ్ ఇటువంటి వాళ్ళ ప్రముఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ మేధావులు, వామపక్ష నాయకులు, వామపక్ష మేధావుల మీద ఛార్జ్ షీట్లు నమోదు చేస్తున్నాయి. వీటన్నిటి పోసుల్లో దారంలాగా ఉన్న కథ ఒకటే. సిఏఏ, పౌరసత్వ వ్యతిరేక చట్ట సవరణ వ్యతిరేక నిరసన కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాన్ని కూల్చివేసేదాని కోసం రూపొందించినవే. ఆ చట్టం సరైందే, మంచిదే, జనాన్ని తప్పుదారి పట్టించి వీళ్ళందరూ కూడా అర్బన్ ఎక్సెల్స్, జిహాదులు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసం కుట్ర బన్నారు. ఆ కుట్రకి ట్రంప్ పర్యటనని వేదికగా తీసుకున్నారు. ఆ ట్రంప్ పర్యటన ఎందుకు అంటే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం కోసం ఆ సంఘటన పనికొస్తుంది కాబట్టి ఆ రకం ఇది మొత్తం ఒక్కొక్క ఛార్జ్ షీట్ లోను ఏ ఛార్జ్ షీట్ తిప్పి చూసినా మనకు కనబడే కథ అంతా స్టీరియో టైపింగ్ గా ఉంటుంది. ఇదే పద్ధతిలో ఉంటుంది. ఇది ఈ 2-3 ఉదాహరణల్ని మన ముందు ఉంచుతున్నారు. Sir, someone wants to increase your violence. Sorry. Voice. Sorry. Voice. Yes, I'll try. Yeah, now is this better? Okay. Yeah, that is better. Thank you. Yeah. The voice is fine. You come close to the mic so that. Okay. Yeah. You relax back. You come back. Come to the front. So now, to say that this was Siddharth Vadrajan of The Wire analyzed the police affidavit, and according to official data itself, 77% of the civilians killed were Muslim, 85 to 95% of the properties damaged were Muslim, and only Muslim shrines were attacked. He says that the police does not explain that if indeed the violence was pre-planned by those opposed to the CAA, meaning Muslims, why was the so-called violence by those supporting the law and opposed to the sit-ins, read Hindus, so much more deadly? So, there's many absurdities. Another absurdity of the police case is that it mainly is relying on WhatsApp groups. Now, if you are really planning a violent insurrection, are you going to plan it on open WhatsApp groups with hundreds of members all talking openly about things? But their main evidence is now on WhatsApp groups. Even at this very moment, all day today, they are talking about in Times now about these WhatsApp groups. So that is the only evidence, and they're trying to. Anyone who's been a member of a WhatsApp group, there was a Delhi protest solidarity group which was constituted to decide who will be the speakers in different places, sending artists, sending poets. All of us were members of this, and now those members are now seen as part of this conspiracy. ఈ ఛార్జ్ షీట్ల అన్నిటి మీద సిద్ధార్థ వరదరాజన్ గారు వైర్ వెబ్ పత్రిక ఎడిటర్, వ్యవస్థాపక ఎడిటర్, సంపాదకులు ఓ పరిశోధన వ్యాసం రాశారు. ఆయన పరిశోధనలో తేలింది ఏమిటి, ఢిల్లీ మత కలహాల్లో నష్టపోయినటువంటి వాళ్ళలో, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళలో 77% మంది ముస్లిమ్స్. 85% ఆస్తి విధ్వంసం ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తులే విధ్వంసానికి, కాల్చివేతకి, దోపిడీకి, లూటీలకి గురయ్యాయి. ప్రభుత్వం చెప్పిందే వాస్తవం అని చెప్పి మనం నమ్మేటట్టయితే వీళ్ళందరూ ముస్లిమ్స్. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ముస్లిమ్స్. నష్టపోయినటువంటి వాళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ముస్లిమ్స్. తమ ఆస్తులకి, తమ ప్రాణాలకి నష్టం కలిగే పద్ధతుల్లో ముస్లిమ్స్ ఈ పనంతా ఎందుకు చేస్తారు? ఈ ప్రశ్న ప్రభుత్వం దగ్గర కానీ, పోలీసులు ఛార్జ్ షీట్లలో కానీ సమాధానం లేదు. అంతేకాకుండా పోలీసులు అత్యంత కీలకమైనటువంటి, ప్రామాణికమైనటువంటి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తోంది ఏమిటి? వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి సందేశాలు. మనం ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవటం రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. ఈ మొత్తం నిరసన కార్యక్రమాలని సమన్వయం చేయడం కోసం
ఢిల్లీ ప్రొటెస్ట్ సాలిడారిటీ గ్రూప్, ఢిల్లీ నిరసనల సంఘీభావ వేదిక అనేది ఒక గ్రూప్ వాట్సాప్ లో పనిచేస్తుంది. వాళ్ళు చేసే పని ఏమిటి? మాట్లాడే వక్తలు ఎంతమంది ఉన్నారు, మాట్లాడాల్సిన ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి, ధర్నా కేంద్రాలు, నిరసన శిబిరాలు ఎన్ని ఉన్నాయి, ఆ అన్ని కేంద్రాలకి ఒక కళాకారుడు కానీ, ఒక కవి కానీ, ఒక వక్త కానీ, ఒక పెయింటర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ అన్ని కేంద్రాలకి అందేటట్టుగా చూసుకోవటం. అంతవరకే వాళ్ళు ఆ ప్లానింగ్ లో ఉన్నారు. దీంట్లో జరిగినటువంటి సంభాషణ మొత్తాన్ని ఇప్పుడు టైమ్స్ నౌ కానీ, జీ న్యూస్ కానీ, మరొకరు కానీ ఓ అద్భుతమైనటువంటి దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చినటువంటి విషయాల కింద చెప్తున్నారు. ఎవరన్నా బుర్ర బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కుట్ర వాట్సాప్ ప్లాట్ఫామ్ మీద 200 మంది 300 మంది ఉన్నటువంటి వాట్సాప్ వేదికల్లో జరుగుతా? ఆయుధాలు సమీకరించడం, లేదంటే ప్రభుత్వాన్ని కూల్చివేయటం, లేదా దాడి చేయటం, ఈ పనులన్నీ బహిరంగంగా మనం 10 మంది 25 మంది 50 మంది 100 మంది ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ప్లానింగ్ చేస్తారా? ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా పోలీసు యంత్రాంగం వీటన్నిటిని సాక్ష్యాధారాల కింద ప్రవేశపెడుతుంది కోర్టు. సార్, and then the police is also is using identical statements, meaning the same statement, almost word for word, is repeated over and over again. So as if 10 different people. So in the Ankit Sharma charge sheet, there were 4 identical so-called confessional statements. In the Ratan Lal FIR charge sheet, you can find 7 identical statements. In FIR 50, there are 10 identical statements in the charge sheet. In FIR 3920, 9 out of 12 confessional statements are nearly identical. Even for Umar Khalid, they say there were 2 statements made supposedly by the Pinjatore 2 members. Again, they are written in almost where they're saying that they made this conspiracy with Umar Khalid. The language is almost identical. And what is even worse is that both of those statements are written in very bad English, and both of them are PhD scholars, so they would not have actually, and then they also say they refuse to sign. But that is the basis on which they have now made a case against Umar Khalid. So it is also being done in an utterly slipshod kind of way. ఈ ఛార్జ్ షీట్లలో ఉన్నటువంటి వాంగ్మూలాలు కూడా పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రతి ఛార్జ్ షీట్ లోనూ 5, 10, 15, 20 వరకు కూడా ఒకే రకమైనటువంటి వాంగ్మూలాలు కనిపిస్తుంది. ఉదాహరణకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంకిత్ శర్మ తనపైన కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న స్పెషల్ సెల్ సేకరించిన వాంగ్మూలాల్లో 4 వాంగ్మూలాలు ఒకే రకంగా ఉంది. అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి ముగింపు వరకు ఒకటే వరుస క్రమం, ఒకటే వ్యాఖ్యానం, ఒకటే వివరణ, ఒకటే సీక్వెన్స్ కూడా. అట్లాగే రతన్ లాల్ కానిస్టేబుల్ దానిపైన కేసుకు సంబంధించిన దర్యాప్తులో 7 వాంగ్మూలాలు ఇదే రకంగా ఒకే మోస పద్ధతిలో ఉన్నాయి. అట్లా FIR 50కి సంబంధించినటువంటి వాంగ్మూలాలు 10 వాంగ్మూలాలు ఈ రకంగా మోస పద్ధతుల్లో ఉన్నాయి. ఈ చేసినటువంటి ఉమర్ ఖాలిద్ విషయంలో కూడా 2 PhD విద్యార్థులు ఉమర్ ఖాలిద్తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌరసత్వ తోరణ చట్ట వ్యతిరేక నిరసనల వేదికగా చేసుకొని కుట్ర పన్నటానికి వ్యూహం రూపొందించారు అనేది వాంగ్మూలం యొక్క సారాంశం. వాళ్ళు రాసిన భాష కానీ, ఆ భాషా పటిమ కానీ చూసి చాలా సాదాసీదాగా ఉంటుంది. వాళ్ళు PhD విద్యార్థులు. అరకొర భాషలో కర్త కర్మక్రియ సరిగ్గా లేకుండా ఉన్నటువంటి వాక్యాలు కూడా అందులో ఉన్నాయి. మరి ఇవన్నీ పరిశీలించినప్పుడు ప్రభుత్వం ఏదో ఒకటి చేశాను అని చెప్పి అనిపించుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంటే, రెండోది పౌరసత్వ ధోరణి వ్యతిరేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక రూపంలో ఈ వలలోకి, దోషుల వలలోకి, నిందితుల వలలోకి, కుట్రదారుల వలలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే దానికి ఉన్నటువంటి ప్రమాణాలు, చట్టబద్ధత ఇవేవి పరిశీలించకుండా టగటగ చార్జ్ షీట్లు, వాంగ్మూలాలు రాసుకుంటూ వెళ్ళారు. So there is also, the role of the police itself. The police has been caught on a number of videos, beating people, breaking CCTVs, instigating people, but there's been no investigation against the police. I had, as I said, gone to the High Court the day after the violence with a petition saying, please register a case against
FIR against Kapil Mishra and Anurag Thakur. And Justice Muralidhar heard it, he gave directions and he was removed. But even an FIR hasn't been filed till date. Brinda Karat went to the courts again asking for FIRs to be registered. They haven't been registered. So the role of those who actually were responsible for the violence or enabled the violence has been completely whitewashed by the police. ఈ ఘటనల్లో మూడవ ముఖ్యమైనటువంటి అంశం పోలీసుల పాత్రకు సంబంధించింది. ఆ కాలంలోనూ ఆ తర్వాత సోషల్ మీడియా వేదికలుగాను మనకు అనేక వీడియో క్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. పోలీసులు ప్రజలను పట్టుకొని, జనాన్ని పట్టుకొని, పారిపోతున్న జనాన్ని పట్టుకొని, అంటే ప్రాణాలు తగ్గించుకోవడం కోసం పరిగెడుతున్నటువంటి జనాలను పట్టుకొని చితకబోతున్నటువంటి వీడియోలు, సీసీ కెమెరాలు పగలగొడుతున్నటువంటి వీడియోలు, బలవంతంగా కూర్చోబెట్టి జాతీయ గీతం పాటిస్తున్నటువంటి వీడియోలు, ఈ రకంగా అనేక రకమైనటువంటి సాక్ష్యాధారాలు బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఏ చర్య, ఏ రకమైన కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు. ఢిల్లీ అల్లర్లో జరిగిన మరునాడు హర్షమంద్ర గారు హైకోర్టుని ఆశ్రయించారు. కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్ల మీద కేసు నమోదు చేయడానికి హైకోర్టు ఆదేశం ఇవ్వాలని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విని జస్టిస్ మురళీధర్ గారు ఢిల్లీ పోలీసుల్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఆదేశించారు. రాత్రికి రాత్రే మురళీధర్ గారు బదిలీ అయిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు వాళ్ళిద్దరు ఎవరిపైన. దాని తర్వాత సిపిఎం నాయకురాలు బృందా కరత్ అదే రకమైనటువంటి విజ్ఞప్తితోటి ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. అయినా ఏ రకమైనటువంటి ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన చర్య ఎఫ్ఐఆర్లు వీళ్ళ మీద నమోదు చేయడం జరగలేదు. స్థూలంగా చూసినప్పుడు మనకు కనపడేది ఏమిటంటే, ఈ మత కలహాలకి వ్యూహరచన చేసినటువంటి వాళ్ళు, విద్వేష ప్రసంగాలు చేసి జనాన్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళు మాత్రం ఎఫ్ఐఆర్లలో ఎక్కడ నమోదు కాకుండా, వాళ్ళ మీద కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు, ఒక చట్టం ప్రజలకు నష్టం అని చెప్పి భావించి ఆందోళన దిగినటువంటి వాళ్ళ మీద మాత్రం వందల కొద్ది ఎఫ్ఐఆర్లు నమోదవుతూ వచ్చాయి. So let me summarize. There was a conspiracy behind the Delhi violence, and this is the conspiracy that the ruling central government with the Delhi police conspired for this violence to be, firstly, to punish and suppress all dissent, especially of young people. It is very telling that there are 15 people who are in UAP in jail. Most of them are young people. 5 women have been charged. All of them below the age of 31. Scholars, PhD scholars, MPhil scholars, a lawyer, an MBA graduate. So the message is that if you are young, don't you dare speak out against the government. If you are young and you're Muslim, then you've had even more trouble you will have. If you're a young Muslim and a woman, then you'll be in great trouble. If you're a left-leaning leader, you're an intellectual and activist, if you speak out, we will punish you. This is the first thing that they tried to do. The second thing they tried to do is to punish all people who protested against the CAA. And many victims whom I've spoken to said both the police and the rioters, when they're beating you, they would say, "Ye lo azadi," because azadi was the main statement, and they would beat them more. Some places they even said they took off their trousers, pointed to their genitals, and said, "Azadi chahiye, ye lo." So they were taunting them for their protests. And the third thing is that they wanted to also punish those who voted for Aam Aadmi Party. And so these were this entire violence was enabled by the state to suppress dissent and to punish the protesters against CAA. ఈ వివరణలన్నీ పరిశీలించిన తర్వాత మనం గమనించాల్సిన సారాంశం ఏమిటి? దీని వెనుక కుట్ర ఉంది, అది వాస్తవం. ఈ కుట్ర ఎవరు చేస్తోంది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఢిల్లీ పోలీసులతో కలిసి చేస్తున్నటువంటి కుట్ర. ఆ కుట్ర యొక్క లక్ష్యం ఏమిటి?
విద్యార్థులైన ప్రధానమైనటువంటి లక్ష్యం అసమ్మతి కళాలని, అసమ్మతి గొంతుల్ని నులిమివేయటం. ఆ అసమ్మతి ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు కానీ, నిరసనలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కానీ విద్యార్థులైన యువకులైతే ప్రమాదకరం. విద్యార్థులైన యువకులు, అందులోనూ ముస్లిమ్స్ అయితే మరింత ప్రమాదకరం. వాళ్ళ బతుకు చాలా దారుణంగా ఉంటుంది. ఆ ముస్లిమ్స్ కూడా మహిళలు అయితే వాళ్ళు ఎదుర్కోబోయే కష్టాలు వర్ణాతీతం. మరికొద్ది మంది వామపక్ష మేధావులుగా, వామపక్ష భావజాలం కలిగినటువంటి నిరసనకారులు అయితే వాళ్ళు పొరపాటున కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము, మీ తాడు తీస్తాము, సంగతి తేలుస్తాము అన్న పద్ధతుల్లో ఒక కుట్ర కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ ఛార్జ్ షీట్లు, కేసులు నమోదు ఇవన్నీ జరుగుతూ ఉంది. దాదాపు 15 మంది ఉగ్రవాద నిరోధక చట్టం కింద, UAPA కింద జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ విద్యార్థికులు, PhD స్కాలర్స్, ఎంఫిల్ చేసినటువంటి విద్యార్థులు, MBA విద్యార్థులు, లాయర్లు ఉన్నారు. అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తాము అని చెప్పి ఒక భయోత్పాత వాతావరణాన్ని కల్పించడం, తద్వారా నిరసనలకి అవకాశం లేకుండా చేయడమే ప్రభుత్వం కుట్రలో భాగం. రెండో అంశం ఏమిటి? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, CAAకి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనల్లో ఎవరు పాల్గొన్నా, ఎక్కడ పాల్గొన్నా, ఏ స్థాయిలో పాల్గొన్నా వాళ్ళందరినీ శిక్షించడం కుట్ర యొక్క రెండవ లక్ష్యం. మూడో లక్ష్యం, ఆ ఘర్షణలు జరగడానికి ముందే ఢిల్లీ ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి, బీజేపీ గెలుస్తామనుకున్న బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్లందరినీ శిక్షించడం కూడా ఈ కుట్రలో, ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కలిపి పన్నినటువంటి కుట్ర యొక్క మూడో లక్ష్యం కింద ఉన్నాయి. ఇవి మనం గమనించాల్సినటువంటి అంశాలు. సార్, so let me close my talk by saying that I feel very clearly that the union government has already tried to do a great deal for the establishment of Hindu Rashtra in their agenda: Kashmir, 370, Triple Talaq, the Ram Mandir and the CAA Act. They have a few more things in their agenda, and they want to ensure that nothing like the CAA protests will happen again. There's also the building of crony capitalism, the latest farmers bill, which is handing over agriculture to the corporate sector, and we have seen how it is being pushed. So the whole purpose of what the government is trying to do is to silence our voices, our resistance. And what should be our answer? Our answer must be, we will not be silenced. From the very first time when the police started registering charge sheets against me, many people said that we should remain silent, but I said that they will win if we do not raise our voices. So I believe that we must continue to raise our voices, and that is what my other comrades have done. Apurvanand, Umar Khalid continue to raise their voices. Prashant Bhushan. Our resistance, as I said, will be that we will not be silenced. We must also join forces and stand together. Never forget the pain of the victim survivors. Fight hate. There was one partition in the land of India. I see that a new freedom struggle we are fighting today. This is against the partitions of the heart. Will we succeed? I'm sure the battle will be long, but Martin Luther King has said it bends towards justice. But we must also remember the words of the French philosopher Sartre, who said, we don't fight fascism because we will win. We fight fascism because it is fascism. And therefore, comrades, whatever the battle must be, we must stand together, and we must not be silent when we see suffering and injustice around us. Thank you. Zindabad. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన యొక్క ఏకైక నినాదం ఆజాదీ, స్వాతంత్రం. ఢిల్లీలో జరిగినటువంటి ఘర్షణ సందర్భంగా పోలీసులు చితకబడిన ప్రతి యువకుడికి ఇదే, నీకు స్వాతంత్రం కావాలి కదా, తీసుకో అని చెప్పి చితకబాత్తు వెళ్ళారు. ఈ మొత్తం పరిశీలించిన తర్వాత
మనకేం అర్థం అవుతుందంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని హిందూ రాష్ట్ర నిర్మాణం అందులో భాగంగా చాలా అడుగులు ముందుకేసి జమ్మూ కాశ్మీర్ తీసుకురావటం కానీ, రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వమే ప్రధానమంత్రి గారు వెళ్ళి హిందూ రాష్ట్ర నిర్మాణం సాగుతూ ఉన్నాయి. ఒకదాని వెనుక సాగుతూ ఉన్నాయి. మరోవైపున దేశం మొత్తంలో క్రోనిక్ క్యాపిటలిజాన్ని పెంచి పోషిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఆశ్రిత పెట్టుబడిదారి విధానాన్ని పెంచి పోషిస్తోంది. దాని పరాకాష్ట నిన్న పార్లమెంట్ లో ఆమోదించినటువంటి 3 వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బిల్లు, ఇక అనేక వివరాలు ఈ క్రోనిక్ క్యాపిటల్ సంబంధించి బీజేపీ కాలంలో జరిగినటువంటి చర్యలన్నింటినీ కూడా మన గమనంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన ముందున్నటువంటి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలు, దాడి యొక్క విస్తృతి, వాటిని చూసి నిశ్శబ్దంగా నోరు మూసుకొని కూర్చోవటమా? మన నోళ్లకు మూత వేయాలి, తాళం వేయాలనే ప్రభుత్వం ఆ రకమైనటువంటి దాడులకు సిద్ధపడుతోంది, తెగబడుతోంది. మరి మనం ప్రభుత్వం కోరిందే మనం కూడా చేసి మనం నోరు మూసి కూర్చుంటే న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఈ ఘర్షణలన్నీ జరుగుతున్నప్పుడు హర్షమంద్ర గారు వాళ్ళ మిత్రులందరూ మాట్లాడుకున్న సందర్భంలో కొంతకాలం మనం నిశ్శబ్దంగా ఉంటే, మౌనంగా ఉంటే పరిస్థితులు చక్కబడతాయని చెప్పి వాదన కూడా తీసుకొచ్చారు. కానీ హర్షమంద్ర గారు, ప్రశాంత్ భూషణ్ గారు ఇటువంటి వాళ్ళందరూ దీనికి అంగీకరించకుండా గళమెత్తారు, తమ నిరసన వ్యక్తం చేశారు. అసమ్మతిని బహిరంగంగా న్యాయస్థానాల రూపంలోనూ, ధర్నా కేంద్రాల రూపంలోనూ, పత్రికల రూపంలోనూ తమ నిరసనని వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రభుత్వం చెప్పినటువంటి పద్ధతుల్లో ఈ నిరసనని, ప్రభుత్వం ఆశించిన పద్ధతుల్లో నిరసనని గొంతు నిలబడటం కోసం ఏమాత్రం మనం అవకాశం ఇచ్చినా ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటం దీంట్లో మనంతటా మనం ఓటమికి చేరువవుతున్నటువంటి వాళ్ళం అవుతాం. మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర వ్యాసార్థం చాలా పెద్దది, కానీ అంతిమంగా అది న్యాయం వైపే మొగ్గు చూపుతుంది. అట్లాగే జీన్ పాల్ సార్త్రే ఫిలాసఫర్, ఆయన ఒక మాట చెప్తాడు, ఫ్యాసిజం మీద మనం పోరాటం చేస్తున్నాము అంటే మనం ఫ్యాసిజంని ఓడించడానికి, మనం గెలవడం కోసం పోరాటం చేయడం కాదు. అది ఫ్యాసిజం కాబట్టి, ప్రజలకు నష్టం కాబట్టి మనం పోరాటం చేయటం, దానికోసం మనం దాన్ని వ్యతిరేకించాలి అని జీన్ పాల్ సార్త్రే హెచ్చరిస్తాడు. ఈ విషయాలన్నీ మనం గమనంలో పెట్టుకున్నప్పుడు ఇది ఒక మరో స్వాతంత్ర పోరాటం లాంటిది. మన మనసుల్ని మనకు అదుపులో పెట్టుకోవడం కోసం, మన మనుషుల మీద, మన మనుషుల మీద మరొకళ్ళు పెత్తనం చేయకుండా ఉండటం కోసం, మతోన్మాదులు కానీ మరొకళ్ళు కానీ పెత్తనం చేయకుండా ఉండటం కోసం సాగే పోరాటం, సుదీర్ఘకాలం సాగే పోరాటం. ఈ పోరాటంలో మనం ఎప్పటికప్పుడు మన ఆశయాలకి, లక్ష్యాలకు కట్టుబడి ముందుకు అడుగులేసినప్పుడే విజయం వైపున పయనించగలుగుతాం. ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిందాబాద్. సార్ వినయ్ గారు వస్తున్నా. So thank you, sir. You gave very analytical speech, good information, and in the end you also gave a lot of inspiration. There are many comments appreciating your commitment for the communal harmony and for democratic values, secular values. So someone referred to your book on Gujarat rights of 2002, and he asked us to translate into Telugu. So I'll be delighted if you do. Yeah. Okay, sir. That is one comment, and many of the comrades have communicated revolutionary greetings to you. This Thank is you, sir. so the shameful part on the central government for encouraging communal violence. Such comments are there. So the question is, do you draw any comparison between Gujarat rights and Delhi rights? No, there's much that is common, but actually I had thought Gujarat riots was very, very, as bad as we would become. But Delhi is much worse in the following ways. In Gujarat, you still had an NHRC led by Justice Verma, which was very effective. It took very strong action.
You in Gujarat, we approached the Supreme Court and got many very powerful orders in various cases, the Best Bakery case and so many others. So we had an active Supreme Court, we had an active NHRC. The media was far more proactive and reported, all of the, even Times of India, etc., all of them were reporting with fairness the events of the violence. Civil society was much more outspoken and not in so much fear. So Delhi actually represents a time when we find that we are not being able to get any justice from the higher courts, where the NHRC is almost been forgotten that there's even such a body that exists. The media is, large segments of it are communalized. And as a society, we have become, there's much greater support for communal ideologies. And therefore, the battle is much harder. I would also say that the secular parties and the left party need to do far more to fight than they're doing. So this marks, I think, a much, and one last thing is that in Gujarat, whatever they did not also, they saved police, they saved Mr. Modi and so on, they saved the perpetrators, but they did not create cases against people like us who were fighting for peace. Here, the additional thing they've done is to also then make the peacemakers the conspirators who will have to go to jail with terror charges. These are all making it even far worse a moment than Gujarat 2002. ముఖ్యమైన ప్రశ్న వచ్చింది. ఢిల్లీలో జరిగినటువంటి తాజా మత కలహాలు 2002లో గుజరాత్లో జరిగినటువంటి మత కలహాలకి మధ్య ఏమైనా పోలిక ఉందా అనేది ప్రశ్న. హర్షమందర్ గారు చెప్పింది ఏంటంటే, పోలికలు సారూప్యతలు ఒక రకంగా నిర్వహణ, ప్లానింగ్, వాటన్నిటిలో సారూప్యతలు ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు, అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పుల్ని ఆయన ప్రస్తావించారు. ఒకటి, ఆ రోజు 2002 నరమేధానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా ఉంది. జాతీయ మానవ హక్కుల సంఘం జస్టిస్ రిటైర్డ్ చీఫ్ సుప్రీంకోర్టు జస్టిస్ వర్మ గారి నాయకత్వంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది, వాస్తవాల వెలుగులో తీసుకొచ్చింది. అట్లా పౌర సమాజం కూడా చైతన్యవంతంగా వ్యవహరించింది, మతోన్మాదానికి, మతోన్మాద శక్తులకి వ్యతిరేకంగా నిలబడింది. మూడవది, మీడియా అనేక విషయాల్ని వెలుగులో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. నాలుగవది, సుప్రీంకోర్టు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. అనేక కేసులకు సంబంధించి న్యాయం జరిగేంత వరకు సుప్రీంకోర్టు వినటానికి, ఆ రకమైనటువంటి చట్టపరమైనటువంటి డైరెక్షన్స్, మార్గదర్శకాలు ఇవ్వడానికి తొరూరు బెస్ట్ బేకరీ కేసు కానీ, గుల్బర్గా సొసైటీ కేసు కానీ, ఇటువంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు యొక్క పాత్ర ప్రశంసనీయమైన పాత్ర పోషించింది. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా, మరో తేడా ఏమిటంటే, గుజరాత్ లో జరిగినటువంటి నరమేధం నేపథ్యంలో పెట్టిన కేసులన్నీ కూడా పెద్దవాళ్ళందరినీ రక్షించారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కానీ, ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ, వీళ్ళందరినీ ఈ నరమేధానికి వ్యూహరచన చేసినటువంటి వాళ్ళందరూ చట్టం చేతుల్లోని తప్పించుకున్నారు. అదొక వాస్తవం. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ మత కలహాలకి ఆజ్యం పోసినటువంటి వాళ్ళు ఉగ్రవాద చర్యల కింద కేసులు వాళ్ళ మీద మోపబడ్డాయి, అరెస్ట్ అయ్యారు, చాలా మంది మీద శిక్షలు పడ్డాయి, జైలుకి వెళ్ళారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ అసంతృప్తిని, అభ్యంతరాలని, నిరసనల్ని వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద ఉగ్రవాద నియంత్రణ చట్టం కింద కేసులు నమోదవుతా ఉంది. ఆ రోజు ఆ పరిస్థితి లేదు, ఈ రోజు ఆ పరిస్థితి ఉంది. పౌర సమాజం దాదాపుగా నిస్తేజంగా మారిపోయింది. మతోన్మాదం ఒక సార్వత్రిక భావన కింద పౌర సమాజంలోకి చొచ్చుకొచ్చింది ఈ 10-15 ఏళ్ల కాలం. మీడియా పూర్తిగా మతోన్మాద శక్తులకి, ప్రభుత్వానికి లొంగిపోయింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఒకటి ఉంది,
అది రంగంలోకి రావాలి, పనిచేయాలి అన్న ఆలోచనే జనానికి, ప్రభుత్వానికి లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థ సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పై స్థాయి కోర్టులైనా సరే న్యాయం జరుగుతున్న నమ్మకం కల్పించడంలో విఫలమయ్యాయి. ఇవి ఆ రోజుకి ఈ రోజు ఉన్నటువంటి తేడా, ఇవి ప్రమాదకరమైనటువంటి తేడా. మిత్రులారా, ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ కాలంలో తమ ప్రశ్నల్ని నమోదు చేయండి. బ్లూ బటన్ లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్ లో ప్రశ్నల్ని నమోదు చేయండి. తర్వాత So one last question, Vinayji. ప్లీజ్ go on, sir. No, I'm saying you asked me one last question. Okay. Yeah, I want to leave, I think. Future lessons, please. This is the one question. Very important question. Last question. Very important question. I believe there are many things we need to do. It's interesting that it's not just India which has a leader like Narendra Modi. We are finding leaders of this kind being elected by people around the world, from Donald Trump to Bolsonaro to Erdogan to Putin. So I think the problem that we have to think about is, why is it that people are electing and being attracted to leaders who are teaching us hatred and division, and which are also pro big business in their policies and anti-poor. So I think that we have a great amount of rebuilding to do. It is a weakness of left and progressive forces that we have not been able to mobilize young people and to attract them to ideas of solidarity, of love, of equality, of justice. I think that we need to make the Constitution of India, in the way that we did during the anti-CAA protests, the center of our resistance, and talk about a country which is based on the values of our freedom struggle, the values of our Constitution, the idea of equality and justice, and above all fraternity. So I think that it's a big and long battle that we have to fight. We need to stand together. We need to stand together with courage and with solidarity. And we need to continue to speak out, whatever may be the costs in this battle. So my slogan for myself is Himmat aur Mohabbat, courage and love. To my mind, these are political battles that we have to fight, and the courage to face all consequences, and love, I mean accepting that Hindu, Muslim, people with different religions, different castes are equal members of this beautiful country, and we will remain brothers and sisters in this battle. I think that we need to hold up these principles and fight together for a country that is built on the ideas of the Constitution: justice, liberty, equality, and fraternity. ఈ ఘటనల నేపథ్యంలో భవిష్యత్తు సంబంధించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి అన్నదే ప్రశ్న. హర్షమంద గారు ఇచ్చినటువంటి సమాధానం, మోడీ లాంటి నాయకులు ప్రజల మనసుల్లో విద్వేషాన్ని నింపి పెట్టుబడిదారులకి ఓడికం చేస్తున్నటువంటి నాయకులు ఒక భారతదేశంలోనే లేరు. ఈ రకమైనటువంటి నాయకత్వం భారతదేశానికి పరిమితం కాలేదు. అమెరికాలో ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నారు, బ్రెజిల్లో బొల్సనారో లాంటి వాళ్ళు ఉన్నారు, ఎర్గోడన్ టర్కీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి మితవాద నాయకత్వం పైకి వస్తూ ఉంది, రాజ్యాధికారానికి వస్తుంది, రాజ్యాన్ని ఆపండి. వీళ్ళకి వ్యతిరేకంగా మనం ఒక మౌలిక కారణం, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు గతంలో లాగా విద్యార్థికుల్ని, యువకుల్ని ప్రోత్సాహపరిచి సమీకరించడంలో విఫలమవటం ఒక మౌలిక అంశంగా ఇటువంటి వాళ్ళందరూ ఎదుగుదలకి వెనక ఉన్నటువంటి అంశంగా ఉంది. దాన్ని
మనం అధిగమించాలి. రెండవది, పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల సందర్భంలో ఎలాగైతే రాజ్యాంగం ఒక మౌలిక నిరసన చిహ్నంగా మారిందో, దాని ఆధారంగా రాజ్యాంగం అంటే రాజ్యాంగ విలువలు. ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళకి సౌహార్దత, సంఘీభావం లాంటి విలువలు చేరట్లేదు జనానికి, యువకులకి. వాళ్ళందరికీ ఆ రకమైనటువంటి విలువలు చేర్చే పద్ధతుల్లో ఉన్నటువంటి ఒకే ఒక మన దగ్గర ఉన్నటువంటి పత్రం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం సమానత్వం, న్యాయం, అందరికీ సమాన అవకాశాలు, ఇటువంటి అనేక మన ప్రియాంబుల్లో, మన పీఠికకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఉన్నటువంటి పత్రం ఒక రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఆధారంగా ఈ రాజ్యాంగాన్ని సింబల్ గా మారాలి. దాంట్లో ఉన్నటువంటి విలువల పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధపడేందుకు జనం ముందుకు వస్తేనే ఈ లౌకిక భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం, భారతదేశాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ పోరాటం దీర్ఘకాలం జరిగే పోరాటం. ఈ పోరాటంలో 2 విలువలను మనం ప్రచారం చేయాలి. ఒకటి ప్రేమ, రెండవది ధైర్య సాహసాలు. ధైర్య సాహసాలు అనేది పర్యవసానాలు ఏ రకమైనటువంటి పర్యవసానాలు వచ్చినా సరే కట్టుకొని నిలబడి పోరాటం నుంచి వెనుకంజ వేయకుండా ఉండే పద్ధతుల్లో మనం ప్రేరేపించుకోవడం కోసం ధైర్య సాహసాలు కావాలి. విశాలమైనటువంటి భారతదేశంలో అత్యంత వైవిధ్యభరితమైనటువంటి సామాజిక, ఆర్థిక, కులపరమైనటువంటి, మతపరమైనటువంటి వైవిధ్యాలు కలిగినటువంటి ప్రజానీకం నివసించగలిగినటువంటి అందమైన భారతదేశంగా దీన్ని నిర్మించాలి అంటే మనందరం ప్రేమాప్యాయతలని పంచాలి జనానికి. ఈ 2 విలువల్ని ప్రచారం చేస్తూ మనం ముందుకెళ్ళటం ఒకటే మనకి కనిపిస్తున్నటువంటి మార్గం. దీనికి వేదికగా రాజ్యాంగం ఉన్నటువంటి విలువలు వేదికగా ఉండాలి. Okay, thank you very much, sir, for sparing time, almost 1.5 hours for us. Thank you so much. Thank you very much. We hope you will win the struggle. So We will win the struggle together. we will win the struggle together. Okay, thank you very much again. Thank you, sir. And thanks to Comrade Viraya also for his translation. A very you good all. translation I could make out. Thank you. Thank you all. Thank you very much.